వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్, ఈ సెషన్లో మనం ప్రధానముగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగములో విద్యా సార్వత్రికీకరణ అనే అంశం గురించి ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దామండి. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు సార్, మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డా అనేది అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుందండి. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. సార్, ఒకసారిగా మనం కంటెంట్ పరిశీలించినట్లయితే సార్, ప్రధానముగా ప్రాథమిక విద్యా సార్వత్రికీకరణ అంటున్నాడు. సార్, ఎందుకు విద్యను సార్వత్రికీకరణ చేయాలి అంటే అభివృద్ధి చెందిన దేశాలను మనం పరిశీలించినట్లయితే వారి దేశాలలో అభివృద్ధికి కారణం అక్షరాస్యతనండి. సో అందుకోసం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికే మనకి 4వ భాగములో 45వ ఆర్టికల్లో భాగముగా ఆదేశిక సూత్రాలలో ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్యను ఉంచడం జరిగిందండి. కానీ భారత రాజ్యాంగము ముఖ్యముగా భారత పార్లమెంట్ అనేది 2002 డిసెంబర్ 22వ తారీఖున ఈ యొక్క 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 45వ ఆర్టికల్లో ఉన్నటువంటి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య అనే అంశాన్ని ప్రాథమిక హక్కులుగా మార్చి 21A ఆర్టికల్ నందు పొందుపరచడం జరిగిందండి. అయితే స్వతంత్రానికి పూర్వం విద్యా సార్వత్రికీకరణకు ఎటువంటి చర్యలు జరిగాయి, స్వాతంత్ర్య అనంతరం ఎటువంటి మార్పులు జరిగాయి అనే అంశం గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దామండి. సరే, ప్రధానంగా గమనించినట్లయితే భారతదేశ తొలి విద్యా కమిషన్ అయినటువంటి హంటర్ కమిషన్కు ఆనాటి జాతీయ ఉద్యమకారుడైనటువంటి దాదాబాయి నౌరోజీ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఒక లేఖను రాయడం జరిగింది. భారతదేశంలో విద్యను సార్వత్రికీకరణ చెయ్యండి అనే ఉద్దేశంతో. ఆ తర్వాత 1893వ సంవత్సరంలో బరోడా సంస్థానపు రాజు అయినటువంటి రాజా గైక్వాడ్ గారు మొట్టమొదటిసారిగా వారి ఆస్థానములో ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత కాలంలో మనం పరిశీలించినట్లయితే 1910 1912 మధ్య కాలంలో గోపాలకృష్ణ గోఖలే గారు ఈ యొక్క ఉచిత నిర్బంధ ప్రాథమిక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి వీగిపోవడం జరిగినది. వీరి తరువాత కాలంలో బొంబాయి శాసనసభలో ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి దాన్ని చట్టముగా చేయడం జరిగింది. తరువాత కాలంలో 1944 సార్జెంట్ కమిషన్, దీనినే యుద్ధానంతర కమిషన్ అంటం జరుగుతుంది. భారతదేశంలో 40 సంవత్సరాల తరువాత నాటికి అనగా 1984 నాటికి భారతదేశంలో విద్యా సార్వత్రికీకరణ జరుగుతుందని చెప్పడం జరిగినది. కానీ స్వాతంత్ర్య అనంతరం వచ్చినటువంటి కేర్ కమిటీ ఏం చేసింది అంటే ఈ యొక్క కాలాన్ని కేవలం 16 సంవత్సరాలకు కుదించి 1960 నాటికి విద్యను సార్వత్రికీకరణ చేయాలని తీర్మానించడము జరిగినది అండి ప్రధానముగా. సో మనకి భారతదేశ జాతీయ విద్యా కమిషన్ అయినటువంటి కొఠారి కమిషన్ 1964-66 ఏం చెప్తుంది సార్ అంటే, సో 6 నుండి 11 సంవత్సరాల విద్యార్థుల యొక్క విద్య అనేది కేవలం 1976 నాటికి సార్వత్రికీకరణ జరగాలి. 11 నుండి 14 సంవత్సరాల వారికి 1986 నాటికి సార్వత్రికీకరణ జరగాలని చెప్పడం జరిగింది. 1986 లక్ష్యాలని నిర్దేశిస్తూ వాటి అమలుకై వచ్చినటువంటి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 అనేది ఏం చెప్తుందంటే 20వ శతాబ్దపు చివరి నాటికి భారతదేశంలో విద్యా సార్వత్రికీకరణ జరగాలని చెప్పడం జరిగిందండి. సో మనం గమనించినట్లయితే కొన్ని కమిటీలు ఇటువంటి నిర్ణయాలు చేసేయని చూస్తూ ఉన్నాం. మరి విద్యా సార్వత్రికీకరణకు ప్రధాన అవరోధాలు ఏమిటి అని పరిశీలించినట్లయితే అవరోధాలు గమనించినట్లయితే మొదటి అంశం ఏమిటి సార్ అంటే 1 పేదరికం అండి, 2 భారతదేశ భౌగోళిక స్వరూపాలు అంటే గిరిజన ప్రాంతాలు అనేవి కొంతమేరకు లేదా వెనుకబడిన ప్రాంతాలు అనేవి విద్యకు దూరంగా ఉండడం జరిగింది. 3వ అంశం ఏమిటంటే రాజకీయ చిత్తశుద్ధి లేమండి, రాజకీయ
చిత్తశుద్ధి లేమి అనేది ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే సాంఘిక ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాలు. సో ఇంకా ఏమిటి సార్ అంటే ఉపాధ్యాయుల కొరత, అదే విధముగా పాఠశాలల కొరత. సో అదే విధంగా మనం గమనించినట్లయితే మౌలిక వసతుల లేమి. సో ఇటువంటి కారణాలన్నీ కూడా ప్రాథమికముగా దేనికి సంబంధించినవి అంటే ప్రాథమిక విద్య సార్వత్రికీకరణ జరగకపోవడానికి భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి అవరోధాలండి. సో ఇది మనం గమనించినట్లయితే సరే, ఇక్కడ మనకి ప్రధానముగా విద్యా సార్వత్రికీకరణ యొక్క ప్రధాన అంశాలు లేదా ప్రధాన అనుఘటకాలు అంటాడండి. ఏమిటి సార్ అంటే అందరికీ పాఠశాల సౌకర్యం ఉండాలండి. అందరికీ పాఠశాల సౌకర్యం ఉండాలి. రెండో అంశం ఏమిటి అంటే సార్ గమనించాలి, మొదటిది పాఠశాల సౌకర్యం కల్పించాలి. రెండోది ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పాఠశాలలో ఎన్రోల్ కావాలండి, పాఠశాలలో చేరడం. మూడోది ఏంటి సార్ అంటే చేరినటువంటి పిల్లవాళ్ళందరూ కూడా విద్యా అభ్యసన ప్రక్రియను పూర్తి చేయాలండి. అంటే వారి యొక్క చదువు పూర్తి అయ్యేంత వరకు కూడా వారు పాఠశాలలోనే గడపాలండి. వారు పాఠశాలలోనే గడపడం ప్రధాన అనుఘటకాలుగా ఉన్నాయి. దేనివి అంటే విద్యా సార్వత్రికీకరణవి. మరి ఇటువంటి ఉచిత నిర్బంధ విద్యగా భారత ప్రభుత్వం అనేది ఎప్పుడు చట్టం చేయడం జరిగింది అంటే 2009వ సంవత్సరంలో అండి. ఆర్టీఈ అంటాం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్లోకి వచ్చింది సార్ అంటే 2010 ఏప్రిల్ 1వ తారీఖున ఇది అమలులోకి రావడం జరిగింది అండి. మరి గతంలో ఈ యొక్క విద్యా సార్వత్రికీకరణపై ఏ రకమైనటువంటి బిట్స్ వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. సో ప్రధానంగా మనం గమనించినట్లయితే సార్, సో విద్యా సార్వత్రికీకరణలో ప్రధానముగా ఏ వయసు పిల్లలకు సంబంధించింది అంటున్నాడండి. 3 నుండి 6 సంవత్సరాల, 6 నుండి 14, 14 నుండి 18, 18 నుండి 21. సరే గమనించాలి. సో ఇక్కడ కేవలము ప్రాథమిక విద్య అంటున్నాము కాబట్టి 6 నుండి 14 సంవత్సరాలండి. 3 నుండి 6 సంవత్సరాలు అయితే అంగన్వాడీ శిశు సంరక్షణ కేంద్రాలండి. ప్రస్తుతము 45వ ఆర్టికల్లో ఏ అంశం గురించి చెప్తున్నామంటే అంగన్వాడీ లేదా శిశు సంరక్షణ శాఖ గురించి చెప్తున్నాం. 6 నుండి 14 అనేది 21A చెప్తుందండి. 14 నుండి 18 అనేది ఇంటర్మీడియట్ గురించి, 18 నుండి 20 విశ్వ విద్యాలయాల విద్య గురించి చెప్పడం జరుగుతుందండి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ దాన్ని మనం గమనించినట్లయితే విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ ఏది అన్నాడండి. రాజ్యాంగ సవరణ ఏది అంటున్నాడు. సార్ 42, 44, 86, 91 అంటున్నాడు. సార్ 42వ రాజ్యాంగ సవరణ అనేది మనకి ఇందిరాగాంధీ కాలంలో జరిగిందండి. దీనినే మినీ రాజ్యాంగం అన్నాం చెప్తున్నాము, కానీ కేవలం ఇక్కడ చాలా సవరణ జరిగాయి కానీ విద్య గురించి ఏమీ జరగలేదండి. 44వ రాజ్యాంగ సవరణ అనేది ప్రాథమికముగా ఆస్తి హక్కును తొలగించడం జరిగిందండి, సాధారణ హక్కులోకి రావడం జరిగింది. 91వ రాజ్యాంగ సవరణ అనేది 2003లో జరిగింది సార్. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చేసిన సవరణ అండి. 86వ రాజ్యాంగ సవరణ అనేది 2002లో జరిగింది సార్. ఇది విద్యా హక్కు చట్టం గురించి తెలియజేస్తూ ఉందండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే సార్. సార్ నెక్స్ట్ మనం గమనిస్తే ఆర్టీఈ చట్టం ప్రకారము విద్య ఏ తరగతి వరకు మాత్రమే ఉచితమే అంటే ఇప్పుడు 2009లో వచ్చినటువంటి ఆర్టీఈ ఉంది కదా, ఇది కేవలం ఏ తరగతి వరకు మాత్రమే సూచించినది. 1 నుండి 5, 1 నుండి 8, 1 నుండి 10, 1 నుండి 12. సార్ ఆర్టీఈ ప్రకారము ఏ క్లాసుల వరకు పరిమితం అంటే 1 నుండి 8వ తరగతులకు మాత్రమే ఫ్రీ అండి. ఓకే సార్. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని విద్యా హక్కుకు సంబంధించిన అధికరణం ఏది అంటున్నాడండి. ఆర్టికల్ ఏదని అడుగుతున్నాడు. సార్ చెప్పాం మనకి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21Aలోకి తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
సరే నెక్స్ట్ అడుగుతామన్నాడు, విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది అంటున్నాడండి. విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడు ఆమోదం పొందింది అంటే 2009 అండి. ఆమోదం ఎప్పుడు అంటే 2009. 2010 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలులోకి రావడం జరిగిందండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుందండి. ఆప్షన్ డి. సరే చూడండి, యుఏఈ సాధనకు ప్రారంభించిన ప్రధాన కార్యక్రమం ఏమిటి? ఇక్కడ విద్యను సార్వత్రికీకరణ చేయడంలో ఈ క్రింది వానిలో ఏ కార్యక్రమం అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది అడిగాడండి. ఎస్ఎస్సినా, ఆర్ఎంఎస్సినా, ఎన్ఎల్ఎమ్మా, ఎన్పిఈనా? సరే మనం గమనించాలి, ఎస్ఎస్సి అనేది ఎప్పుడు అంటే 2001వ సంవత్సరం అండి. ఆర్ఎంఎస్సి ఎప్పుడంటే 2009. ఎన్ఎల్ఎం నేషనల్ లిటరసీ మిషన్ ఇది 1988వ సంవత్సరం. ఎన్పిఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇది ప్రధానంగా 68లో వచ్చింది, 86లో వచ్చిందండి. సో గమనించాలి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నేషనల్ లిటరసీ మిషన్ ద్వారానే కేరళ జిల్లాలోని ఎర్నాకుళం అనేది 1990 ఫిబ్రవరి నెలలో ప్రకటించబడింది 100% అక్షరాస్యత అనేది. సో రాష్ట్రీయ మాధ్యమిక సమగ్ర అభియాన్, సో ఇది కేవలము ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ అనేది కేవలం ప్రాథమిక విద్యకైతే ఇది తరువాతి విద్యను ప్రోత్సహించడానికి రావడం జరిగింది, మాధ్యమిక అంటున్నాం. సో ఆప్షన్ ఏ అండి రైట్ ఆన్సర్ అండి. ఎస్ఎస్సి అండి. 2001లో వచ్చినటువంటి ఎస్ఎస్సి అనేది ఈ యొక్క ప్రాథమిక విద్యపై ప్రాథమికముగా చర్యలు తీసుకోవడానికి రావచ్చినటువంటి కమిషన్. ఓకే సార్, మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా గతంలో మనకు వచ్చినటువంటి ప్రశ్నలండి, విద్యా సార్వత్రికీకరణ అనే అంశానికి సంబంధించి. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.